పాస్టరా లేకపోతే పాస్టర్ ముసుగులో ఉన్న వ్యక్తి? పాస్టర్ని గాను. సెక్యులర్ భావజాల ముసుగులో మీరు ఉన్నారో, లేదంటే హిందూ ముసుగులో ఉన్నారో, లేదంటే క్రైస్తవ ముసుగులో ఉన్నారో నాకైతే తెలియదు. కానీ గతంలో మీరు రాధా మనోహర్ దాస్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నట్టున్నారు. అది బ్లెస్సింగ్ అంటే యాక్చువల్లీ అతను కలవడం జరిగింది. ఎందుకు కలిశారు అప్పుడు? ఎందుకంటే ముందు నుంచే రాధా మనోహర్ దాస్ మీద కంప్లైంట్ పెట్టకుండా పాస్టర్ అజయ్ బాబు మీద మొదట పెట్టి ఆయన జైలు పంపించి మరలా ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మీద ఇప్పుడు పెట్టడం అది నా ఇష్టం. నేను ఎవరి మీద పెడుతానో నాకు అనుకూలంగా చూసి పెడతాను నేను. అదిగాక యేసు ప్రభు పుట్టుకనే మార్చేశాడు. ఎవరు ఏంది ఎంతమంది ఆ మాటల ఆ ఒక పదం కూడా అన్నాడు. బైబిల్ బొగడా బుక్ విక్టర్ గారు వెరీ గుడ్ సార్, చాలా మంచిగా మాట్లాడారు. ఖచ్చితంగా ఇలాగే మాట్లాడతా. బొగడా బైబిల్ 100% మీరు అందరూ ఒప్పుకుందాం. ఈ బొగడా రామాయణం బొగడా భగవద్గీతలు నమ్ముకొని వాడు ఆయన అనటం ఎందుకు, మళ్ళీ వాళ్ళకి తిట్టించడం ఎందుకు? ఇప్పుడు మిమ్మల్ని కంప్లైంట్ ఇవ్వమని చెప్పి ఎవరన్నా చెప్పారా? కొత్తగా మీరే వెళ్ళారు. బైబిల్ పుస్తకం అని నాకు తెలుసు. నీకు సంస్కారం ఉందా? నువ్వు పెద్ద మనిషివా? మత పెద్దవాను? ఇదండి ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది. ఎవరికి ఏంటి ఇప్పుడు 3 వచ్చారు రాశారు. చెప్పండి సార్. ఓకే, మరి వాల్మీకి తాగుబోతులు అంటావా లేకపోతే ఏ విషయాలు అంటారు, ఏమనాలి? తిట్టించేసావు కదా వాల్మీకిని. వాల్మీకి వాల్మీకిని తిట్టించేసావు కదా నువ్వు. బైబుల్ తాగుబోతాడు రాసిండ్రా. ఇప్పుడు వాడు జవాబు ఇచ్చిండు కదా. నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆ మతాన్ని తిట్టి నీ మతాన్ని కూడా తిట్టిస్తున్నావు నువ్వు. అవును, నీ హిందుత్వాన్ని తిట్టిస్తున్నావు నువ్వు. దీని గురించే నేను అంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని మరి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారా ఆయన? ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మాధవిలత గారు ఉన్నారు. ఒక స్త్రీ ఉండి ఓల్డ్ సిటీ మొత్తం వణికిచ్చారా ఎవరిని? ఆయనతో ఆడుకుందా ఆవిడ. ఎవరు ఒడగొట్టారు తెలుసా మీకు? అక్కడున్న ప్రజలు కాదు, ముస్లింలు కాదు, హిందువులు కూడా కాదు. ఎందుకంటే ఒకవేళ మీకు గెలిచింది అనుకోండి ఇట్లా నిలబడాలి. లైవ్ లో కాలు రాధా మనోహర్ దాస్ గారికి చేయండి. ఏంటి సార్ కంప్లైంట్ అయిందంటే మీ మీద, మరి ఏమంటారు ఏంటి అనేది చేయండి. చేద్దాం సార్. ఏమంటారు, ఎత్తారో లేదో చూద్దాం. అందరికీ నమస్కారం, నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. ఈరోజు నాతో స్పెషల్ గెస్ట్ జోసఫ్ గారు ఉన్నారు. ఆయన గతంలో పాస్టర్ అజయ్ బాబు గారి మీద కంప్లైంట్ ఇచ్చి జైలుకు పంపడంలో ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా డిచ్కీ బాబా అనబడే రాధా మనోహర్ దాస్ పైన కూడా రీసెంట్గా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో ఇలా కంప్లైంట్స్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఆయన ఎజెండా ఏంటి, సమాజానికి ఆయన సేవలు ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలపైన, ఇంకా మరికొన్ని విషయాలపైన కొంచెం డెప్త్గా ఈరోజు ఆయనతో నా ప్రశ్నలు ఉంటాయి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం. మీరు పాస్టరా లేకపోతే పాస్టర్ ముసుగులో ఉన్న వ్యక్తి? నేను పాస్టర్ని గాను. నేను ఒక క్రైస్తవుని, క్రిస్టియన్, క్యాథలిక్ క్రిస్టియన్ ఇంట్లో పుట్టినవాడిని, సాధారణ మనిషిని అంతే. ఫస్ట్ ఇండియన్ క్యాథలిక్ మినిస్ట్రీలో మీరు మినిస్ట్రీ అన్నారు. ఓన్లీ క్యాథలిక్ సంఘం అంతే. మీ ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్. పుట్టింది పెరిగింది అంతా అంతే ఇక్కడ. ఇప్పటికి చర్చ్కి వెళ్తారా? చర్చికి వెళ్తాను, గుడికి వెళ్తాను. ఏ ధర్మాన్ని అఘోరపరచనండి. అఘోరపరచరు. ఎవరైనా అఘోరపరిచినా ఊరుకోరు. ఎందుకంటే వీళ్ళ వల్ల మత కొల్లలు వీళ్ళ వల్ల జరుగుతుంది. ఎందుకంటే దేవుడు అనేవాడు మనల్ని మనకు చెప్పలేదు ఇతర మతాలని అఘోరపరచొద్దు అని చెప్పి. గౌరవపరచొద్దు ఏం చెప్పలేదు. అలాంటిది ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే కొందరు ఇలాంటి వాళ్ళు దీన్ని పనిగా పెట్టుకున్నారనమాట. ఇతర మతాలను దూషించడము, ఇతర మతాల మీద బురద జల్లడము, అనేక విమర్శలు అనమాట. అంటే వీళ్ళకు ఇదొక్క అలవాటుగా ఒక హ్యాబిట్గా మారిపోయింది. అంటే వీళ్ళు ఇలా చేస్తేనే బతకగలుగుతారు అనే ఒక కోమాలో బతుకుతున్నారనమాట. గతంలో మీరు రాధా మనోహర్ దాస్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నట్టున్నారు. అది బ్లెస్సింగ్ అంటే యాక్చువల్లీ అతన్ని కలవడం జరిగింది. ఎందుకు కలిశారు అప్పుడు? ఎందుకంటే క్రైస్తవుల్ని గొర్రెలు అనడము, లైక్ ఎడారి మతాలు అనడము. అయితే అసలు ఏంది ఈయన ఎవరు ఏందని చెప్పి 2-3 సార్లు కలిశాను. ఆయన కలిసి మాట్లాడాను. గురుగారు ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అది కొంచెం మానుకోండి. ఎందుకంటే మాకు కూడా మనోభావాలు ఉంటుంది. మమ్మల్ని క్రైస్తవులు అంటారు, గొర్రెలు అన్నారు. మీరు అనే గొర్రెలు మీ వరకు ఉంటే ఓకే, కానీ మీరేం చేస్తున్నారు? సమాజానికి అందరు ఒక బ్రాండ్గా పెట్టేశారు. ఇది లేదు నాన్న నేను చేయను అంటే బ్లెస్సింగ్ తీసుకున్నట్టున్నారే కాళ్ళు మొక్కి. వినండి, లేదు నాన్న చేయను చెప్పను అని చెప్పారు. సరే థ్యాంక్ యూ అన్నాను నేను. అంటే నేనేమనుకున్నాను, సరే మా అనుకుంటాడు కదా అనుకున్నాను. మళ్ళీ దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ ట్రోలింగ్ చూస్తుంటే మళ్ళీ ఇతను మానుకుంటలేడు. సరే ఒకసారి చూద్దాము ఇతను ఇంకా ఎప్పుడు మారుతాడు అని చెప్పి
కానీ ఆ మారే క్రమంలో ఈయన ఏం చేస్తున్నాడు, ఆ యేసు ప్రభు విగ్రహం పైన ఏదో టాయిలెట్ గురించి నేను చెప్పొద్దు. ఆయన వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ ఎండిపోయిన శవాలంట, ఎడారి మతాలు ఎడారి మతాలు. అదిగాక యేసు ప్రభు పుట్టుకనే మార్చేశాడు. అంటే ఎవరు, ఏంది, ఎంతమంది, ఆ మాటలా అవి బైబిల్లో ఏదైనా ఉంటుందండి. నీకెందుకు, నువ్వు బోధించాల్సింది ఏంది, భగవద్గీతనా బైబిలా? నువ్వు హిందువా క్రిస్టియనా, అక్కడ నువ్వు క్లారిటీ ఇవ్వు. నువ్వు 2 మతాలని బోధిస్తావంటే చెప్పు అక్కడ, నేను 2 మతాలని బోధిస్తాను, వీళ్ళని ద్వేషిస్తాను చెప్పు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు భగవద్గీతను పట్టుకొని బైబిల్ని విమర్శిస్తున్నావు. బైబిల్ని నువ్వు ఎలా అంటే ఆ ఒక పదం కూడా అన్నాడు, అది కూడా చెప్పొద్దు నేను. మరి మీకు కరుణాకర్, సుగుణ, లలిత్ కుమార్ వీళ్ళెవరు కనపడలేదా వాళ్ళ మాటలు? వాళ్ళ మాటలు కూడా వాళ్ళ మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? సార్ ఒకటొకటి చేస్తానండి, ఇది ఒకటే కాదు, మెల్లిమెల్లి చేస్తాను. రాధా మనోహర్ దాస్ పైన ఇచ్చే బదులు 3 పేర్లు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా పిటిషన్లో. వాళ్ళది కూడా తీస్తాను, వాళ్ళదని కాదు, ఎవరైనా ఉండనియండి. నా ప్రాసెస్లో నేను ఉన్నాను, చెప్పను వీలు అని చెప్పను. నా ప్రాసెస్ నాకు ఉంటుంది, నా అజెండా నాకు ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని కంప్లైంట్ ఇవ్వమని చెప్పి ఎవరైనా చెప్పారా? స్వతహాగా మీరే వెళ్ళారు? అవసరం లేదు అది నేను, ఎందుకంటే ఇప్పుడు ఈయన చేసేది ఏంది, యేసు ప్రభు తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడని ఎంత మాట అన్నారో మీరు చూసి ఉండొచ్చు. అసలు అనే మాట నాది అసలు అనకూడదు. నువ్వు ఏం చేస్తున్నావు, ఇతను ఏం చేస్తాడంటే ఏదైనా స్టూడియోలో కూర్చున్నప్పుడు, లేదా అతను వెళ్ళే కారులో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, పాస్టర్లు అనే వ్యక్తులకు ఫోన్ చేస్తాడు. అంటే వీళ్ళు సెట్టింగ్ చేసుకుంటారు ఉండొచ్చు, వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ ద్వారా ఇప్పుడు వాళ్ళ మతాన్ని తిడతాడు. వాళ్ళ మతాన్ని, వాళ్ళ పుస్తకాన్ని, వాళ్ళ దేవుళ్ళని తిట్టిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా? ఖచ్చితంగా వాళ్ళు కూడా రివోల్ట్ అవుతారు, వాళ్ళు కూడా జవాబు ఇస్తారు. వాళ్ళ జవాబు ఎలా ఉంటుంది, వాళ్ళు కూడా అదే మతాన్ని తిడతారు, ఇతని మతాన్ని తిడతారు. ఇతను ఏం చేస్తాడు, అదంతా తీసుకొని మళ్ళీ యూట్యూబ్లో పడేస్తాడు. అంటే నువ్వు సోషల్ పరంగా ఏం చేస్తున్నావు, 2 మతాలలో చిచ్చు పెడుతున్నావు నువ్వు. ఓకే అతను తిట్టాడు, ఏమైనా ఖండిస్తున్నావా, నువ్వు ఏదైనా యాక్షన్ తీసుకున్నావా? లేదు, జనాలకు పైచాసిక ఆనందాన్ని పంచుతున్నావు, అంతే కదా. ఇతను చేసేది జనాలని పైచాసిక ఆనందాన్ని పెంచడము, ద్వేషాన్ని పెంచడం. పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తి అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఎంతో కాలంగా మాట్లాడుతున్నప్పుడు, చాలా కాలం మీరు ఒక పాస్టర్ అజయ్ బాబునే కేసు పెట్టి మీరు పెట్టడం ఏంటి? మరి ఎంతో కాలం ముందు నుంచే రాధా మనోహర్ దాస్ మీద కంప్లైంట్ పెట్టకుండా పాస్టర్ అజయ్ బాబు మీద మొదట పెట్టి ఆయన జైలుకి పంపించి మరలా ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మీద ఇప్పుడు పెట్టడం అక్కడ ఏమైంది? పాస్టర్ అజయ్ బాబు కంటే కూడా ఇంకా చాలా ఉన్మాదంగా బిహేవ్ చేసేవాళ్ళు కరుణాకర్, సుగుణ ఉన్నాడు, లలిత్ కుమార్ ఉన్నాడు, రాధా మనోహర్ దాస్ ఉన్నాడు, ఆడేవాడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అంట, వీళ్ళు ఉన్నారు. మరి వీళ్ళ మీద ముందు కంప్లైంట్ రైజ్ చేయకుండా అట్లా అడగకండి, అది నా ఇష్టం. నేను ఎవరి మీద పెడతానో నాకు అనుకూలంగా చూసి పెడతాను నేను, అవునా కదా. వీళ్ళ మీద ఎందుకు పెట్టలేదు, వీళ్ళ మీద ఎందుకు పెట్టలేదు అని కాదు. అంటే చాలా మందికి డౌట్ వస్తుందండి. ఏం డౌట్ అంటే రానివ్వండి వాళ్ళ డౌట్, వాళ్ళ డౌట్. క్రిస్టియన్, ముస్లిం మతాలను ఎవరెవరైతే అఘోరపరుస్తూ ఉన్మాదుల్లాగా బిహేవ్ చేస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళతో కూర్చొని మీరు డిబేట్స్ చేస్తున్నారు. సో అది డౌట్ వస్తుంది చాలా మందికి. రానివ్వండి, ఇప్పుడు వాళ్ళు చేయని పని నేను చేస్తున్నా కదా, వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళు చేయమని చెప్పండి. ఇప్పుడు వాళ్ళ డౌట్ వాళ్ళకు ఉంటే సహకరించమని చెప్పండి. ఓకే నా దగ్గర ఇలాంటి ప్రూఫ్స్ ఉంది, ఎవిడెన్స్ ఉంది, చేస్తారా అంటే చేస్తాను. ముందుకు రావాలి. అక్కడ కూర్చొని డౌట్ ఉందంటే డౌట్ ఉంటుంది, చాలా మందికి డౌట్ ఉంటుంది, వీళ్ళందరికీ డౌట్ ఉంటుంది. డౌట్ ఉండడం తప్పు లేదు, మీ ఇష్టం అది. కానీ నేను చేసే పనులు ఏంటి, ఇప్పుడు ఇతని వల్ల ఏమవుతుంది, ఇతను ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, సినిమా హాల్లో అన్నట్టు. మరి అది మత మార్పిడే కదా ఆ లెక్కన. మరి ఆయన మాట్లాడి ఇప్పుడు క్రైస్తవులు అందరూ పోయి వాళ్ళు రోడ్ల మీద వాళ్ళ ప్రచారం చేస్తుంటే మత మార్పిడి అని చెప్పి మత మార్పిడి మాఫియా అంటున్నప్పుడు రాధా మనోహర్ దాస్ చేసేది కూడా తప్పే కదా. మరి మత మార్పిడే కదా మరి ఆ లెక్కన. తప్పే. భగవద్గీత డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు, మరి అది ఏ కోవలోకి వస్తుంది సార్? ఇప్పుడు నేను ఆయన సమర్థిస్తలేను కదా. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఏం చేస్తున్నారు, ఒక మతాన్ని టార్గెట్ చేసి ఆ దేవుళ్ళని తిడుతున్నాడు. ఇప్పుడు యేసుప్రభు తల్లి ఉన్నది మరియమ్మ, ఆవిడ ఎంత మాట అన్నారు, అది సబబా? అలాంటి మాట మాట్లాడొచ్చా? మత పెద్దవి నువ్వు మత పెద్దవి అన్నప్పుడు ఇతర మత పెద్దలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఇస్కాన్ ప్రభులు ఉన్నారు చాలామంది. వాళ్ళు ఏదైనా ప్రచారం పెడితే, ఏదైనా మీటింగులు పెడితే, ఏదైనా సభలు పెడితే ఇతర మతం గురించి మాట్లాడరు. కేవలం ఎలా బతకాలి, ప్రేమించాలి, క్షమించాలి, అదే మాట్లాడతారు. మళ్ళీ ఈయన ప్రేమించడు, క్షమించడు. ప్రేమ లేదు, క్షమించే గుణం అస్సలు లేదు. ఎందుకంటే ఈయన టార్గెట్ ఏదో పెట్టుకున్నాడు. ఎలాంటి టార్గెట్ ఉండొచ్చు నాకు తెలిసి, ఇప్పుడు యూపీ సీఎం గారు ఉన్నారు, యోగి ఆదిత్యనాథ్. ఆయనకు ఇంగ్లీష్ సరిగా రాదు,
హిందీ బాగా మాట్లాడతారు, ఈయనకు హిందీ బాగా వస్తుంది, ఇంగ్లీష్ బాగా వస్తుంది, తెలుగు అదరగొడతారు. అయితే ఆయన సీఎం కాకపోయింది, నేనెందుకు అవ్వదు అనే ఒక టార్గెట్ ఉండొచ్చు, అవునా కదా? అయితే అలాంటి దుర్బుద్ధి ఈయనకు ఉంది. నాకు కూడా ఒక స్థానం కావాలి, నాకు కూడా ఒక పదవి కావాలి, నాకు ఫైర్ ఉంది. ఇది ఫైర్ కాదు, ఇది బొంద, ఇది చెత్త, ఇది ఫైర్ కాదు. ఇది ఒక మతాన్ని కీల్చబరచడము, ఒక మతాన్ని టార్గెట్ చేయడం ఫైర్ కాదు, అది దేనికి పనికిరాని పొగ అది. అయితే ఇలాంటి పొగ మీద చిన్న నీళ్ళు జల్లే ప్రయత్నం అన్నమాట. అంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని మరి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారా? అది వాళ్ళ అరెస్ట్ చేస్తారని నమ్మకం ఉందా? కంప్లైంట్ అయితే ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అవునండి. మరి ఎఫ్ఐఆర్ అంటే ఏంది? ఖచ్చితంగా వాళ్ళు దే హ్యావ్ టు టేక్ యాక్షన్. అంటే మీకు ఆ కాన్ఫిడెంట్ ఉందా? ఉంది. అరెస్ట్ చేస్తారని ఖచ్చితంగా ఉంది. పిలిచారా పోలీసు వాళ్ళు? ఆయనకి కాల్ చేసి ఉంటారా? అన్న ఇప్పుడు మీరు అప్డేట్ కనుక్కున్నారా పోలీసు వాళ్ళు? సిసిఎస్లో ట్రాన్స్ఫర్ చేశారు. యశ్వత్ గారిని కనుక్కున్నారు, బంజారాస్ అసోసియేషన్. ఆయన ఏమన్నారంటే సిసిఎస్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు బంజారాస్లో ఒకవేళ అరెస్ట్ చేశారనుకోండి, జనాలు మళ్ళీ పెరగడము, మళ్ళీ ఘర్షణ ఎందుకు అని చెప్పి అక్కడ అంత సీన్ ఉండదు కాబట్టి అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ఇక వాళ్ళు చూసుకుంటారు. మీరు కంప్లైంట్ ఇచ్చిన సంగతి ఆయన తెలిసి ఉంటుంది అంటారా? ఎవరికి? రాధా మనోహర్ దాస్. ఇప్పుడు తెలిసిపోవాల్సిందే, ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి. ఎఫ్ఐఆర్ అని కాదు, మీరు గత 15 రోజుల ముందు ఆయన వీడియోలు చూడండి, ఇప్పుడు వీడియోలు చూడండి, టోటల్ చేంజ్. అంటే సైలెంట్ ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, ఎక్కడ ఇవ్వట్లేదు. ఆ ప్రవీణ్ పగడాల గారి హత్య అదేదో ఆయన ప్రమాదం అదేదో జరిగింది కదా, అప్పటి నుంచి ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. అప్పుడు కాదు, 15 రోజుల ముందు నుంచి కూడా ఎక్కడ ఇంటర్వ్యూస్ లేదు. ఇదివరకు 15 రోజుల తర్వాత ఇతను ఏం చేస్తున్నాడంటే జనాల్ని పోగు చేసుకుంటున్నాడు. అంటే నేను ఇప్పుడు కేవలం ఈ మతం గురించి మాట్లాడు. రాధా మనోహర్ దాస్ స్వగ్రామం తెలుసా మీకు? ఎక్కడ? తిరుపతి అనుకుంటా. రాంగ్. రాధా మనోహర్ దాస్ పెళ్ళి అయిందా తెలుసా? నాకు తెలియదు. అతను ఏ క్యాస్ట్ తెలుసా? తెలియదు, బీసీ అనుకుంటా. రాధా మనోహర్ దాస్ది ద్వారకా తిరుమల పక్కన. ద్వారకా తిరుమల అంటే తిరుపతి కాదు, ఏలూరు పక్కన. ఓకే. ద్వారకా తిరుమల పక్కన తాళ్లపూడి గ్రామం. ఆ తాళ్లపూడి గ్రామం అని బయటకు తీసింది నేనే. అతని తల్లిదండ్రుల పేర్లు బయటకు తీసింది నేనే. అతను చదువుకున్నది పరసా పద్మరాజారావు స్కూల్, హై స్కూల్. ఒక చెల్లి ఉంది, ఆమెకి డైవర్స్ అయిపోయింది. చెప్తున్నాను. మరి ఇతను ఒక ఇంటర్వ్యూ కాదు సార్, ఎందుకు ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదు? ఆ రకంగా లక్షల మంది క్రైస్తవుల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నాడు, ముస్లింల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నప్పుడు ఇతను ఫ్యామిలీ గురించి చెప్పడానికి నేను చెప్తా గర్వంగా నా ఫ్యామిలీ ఏంటి అనేది. మనం ఇతని గురించి మనం ఎవరిని దూషణలు చేయట్లా, వ్యక్తిగతంగా దూషణలు చేసినా తప్పే. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారికి చిరంజీవి గారి కొడుకు లేకపోతే 2 కూతురు ఉన్నారని చెప్పడం అది ఎట్లా అవుతుంది? చెప్పొచ్చు. మనం వాళ్ళ ఫ్యామిలీ గురించి అనవసరం, కానీ ఇతను వ్యక్తిగతంగా ఇతను ఇలాంటి ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ మీది ఏ ఊరు సార్ అంటే ఊరు పేరు కూడా చెప్పుకోలేనటువంటి వ్యక్తి అతను. అవును. నా ధైర్యంగా నాది పలానా ద్వారకా తిరుమల పక్కన తాళ్ళపూడి అండి, నా తల్లి పేరు ఇది, మరి ఎందుకు చెప్పలేదు? మీరు అడిగారు నన్ను. ఆయన చాలా మంది బ్రాహ్మణ్ అనుకుంటారు, ఆయన బ్రాహ్మణ్ కాదు, బీసీ తెలికల కులం. మీ వల్ల నేనే బయటకు తీసింది, మీ వీడియో చూసిన తర్వాత తెలిసింది. మీ అతని స్నేహితుడితో మాట్లాడించాను, అతని బట్టలు ఇప్పేశాడు. అవును, ఎందుకంటే అతన్ని ఏదో పిచ్చితనంగా చూస్తారట స్కూల్లో. ఇంతకాలంలో అతను ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా ఏ జర్నలిస్ట్ అడిగినా కూడా ఈ స్వగ్రామం చెప్పలా, ఎక్కడ చెప్పలా. ఆయన చెప్పట్లేదనేక నేనన్నా బయటికి తీద్దామని చెప్పి చెప్పారు. మరి చూశాను. మరి తిరుపతిని మీరు ఎట్లా అనుకుంటారు? ఆయన చాలా మంది బ్రాహ్మణ్ అనుకుంటారు, కాదు, బీసీ తెలికల కులం. వాళ్ళది కిళ్ళి కొట్టు వ్యాపారం, తల్లిదండ్రులు 2 చనిపోయారు, వాళ్ళ తమ్ముడు ఇస్కాన్లో దేంట్లోనో మెంబర్ ఉన్నాడు. రాధా మనోహర్ దాస్ ప్రజెంట్ ఇస్కాన్లో లేడు, తరిమేశారు. ఇతను చేసే అడవుడి ఇదంతా. ఇతను మందు తాగుతాడంట, నాన్ వెజ్ తింటాడంట, భయంకరమైన మందు తాగుతాడు. కషాయం ఎందుకు వేసుకున్నారు? కషాయం ఎందుకు వేసుకున్నారు? ఇదేనా కషాయం అంటే ఏంటిది? దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఇతను ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు కషాయం అన్నారు కాబట్టి ఒక మాట అంటాను. ఇప్పుడు చర్చిల్లో నన్స్ ఉంటారు. నన్స్ అంటే ఏంటిది? బ్రహ్మకుమారిలు ఎలాగో ఆ నన్స్ కూడా అలాగే. ఇతను ఏం చేశాడంటే వీళ్ళ మీద నన్స్ పైన ఎంత భయంకరంగా ట్రోల్ చేశాడంటే ఆ స్టేట్మెంట్స్ చెప్పలేను. అలాంటి స్టేట్మెంట్స్ మా వాళ్ళని కాదు, ఇప్పుడు ఇతను నన్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఎవరైనా బ్రహ్మకుమారిల గురించి మాట్లాడితే ఎంత మళ్ళీ పెంటనే అవుతుంది కదా. అయితే ఇతను ఏం చేస్తాడు? ఇలాంటి ద్వేషాన్ని ప్రమోట్ చేస్తున్నాడు, పెంచుతూ పోతున్నాడు. నీకెందుకు నన్స్ ఎలా అసలు నన్స్ అంటే ఏంటిది? వాళ్ళు బ్రహ్మకుమారి లాగా కేవలం దేవునికే అంకితం. వాళ్ళకి ఎలాంటి థాట్స్ ఉండదు.
ఇంకా మా చర్చిలో ఒకటి ఉందండి, ఒకవేళ మీకు వదిలేసి వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోవచ్చు, అంటే ఒకవేళ మీకు ఉండలేకపోతున్నారు వెళ్ళిపోవచ్చు, అలాంటి స్వేచ్ఛ ఉంది వాళ్ళకు. అంటే ఇక్కడ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు, మీరు ఉన్నంతకాలం ఉండండి. మీకు ఒకవేళ మీకు వేరే ఫీలింగ్స్ స్టార్ట్ అయిందనుకోండి మీరు వెళ్ళిపోవచ్చు అనే స్వేచ్ఛ ఉంది జోసఫ్ వాళ్ళకు. గారు, అయితే వాళ్ళని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి దాంట్లో ప్రతి అంశం పైన రాజ్యాంగంలో పొందుపరిచారు. అవునండి. ఏ వ్యక్తి అయినా భూమి మీద పట్టినటువంటి ఏ వ్యక్తి అయినా సరే తనకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని ఆచరించే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. ఈరోజు ప్రతి భారతదేశంలో ప్రతి ఒక్కటి మనం రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం. రాజ్యాంగం తప్ప ఇంకోటి ఏమైనా ఉందా మనకి? లేదు. అది ముఖ్యం, అది రాజ్యాంగమే కదా. రాజ్యాంగాన్ని బట్టి ఈరోజు ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాము, ప్రయాణం చేస్తున్నాము, ఒక హోటల్లో పోయి తింటున్నాము, ఒక హోటల్లో స్టే చేస్తున్నాము, మీ దగ్గరకు వస్తున్నాము అంటే ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, స్వేచ్ఛ కదా. హక్కు, ఇప్పుడు స్వేచ్ఛ. మాకేదో సెంట్రల్లో బీజేపీ ఉంది, మాకు బీజేపీ వెనక సపోర్ట్ ఉంది అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాబోయే రోజుల్లో ప్రతి 5 ఏళ్లకి ఎన్నికలు ఉంటాయి, ఎలక్షన్స్ ఉంటాయి. ఏ మతం వాళ్ళు వాళ్ళకి బుద్ధి చెప్తారు. అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు? బీజేపీ అంటే ఏంటిది? చాలా మటుకు స్టాండ్ ఫర్ యునైటీ, స్టాండ్ ఫర్ సనాతన అదంతుంది. కానీ ఇలా పార్టీలో నోరెప్పితే అందరూ వాంతులు కక్కువ చావాలి. అంటే బీజేపీ గురించి కాదు, బీజేపీ గురించి నేను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాను. భయమా మాట్లాడితే? చిచి భయం అని కాదు, బీజేపీలో ఉన్న నాయకులు వాళ్ళ గురించి. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మాధవీలత గారు ఉన్నారు, ఒక స్త్రీ ఉండి ఓల్డ్ సిటీ మొత్తం వణికిచ్చారా ఎవరిని? ఓవైసీని. ఒక విధంగా ఆయనతో ఆడుకుంది ఆవిడ, బరిలో దిగింది. ఎవరు ఓడగొట్టారు తెలుసా మీకు? అక్కడున్న ప్రజలు కాదు, ముస్లింలు కాదు, ఎంఐఎం హిందువులు కూడా కాదు, ఈ నాయకులు. ఏ నాయకులు? బీజేపీలో ఉన్న నాయకులు. మీకు తెలుసా మీకు? సార్, ఆవిడ ఎప్పుడైతే బరిలో దిగింది ఒక్క నాయకుడుగా కూడా ఆవిడని సపోర్ట్ చేయడానికి వెళ్ళలేదు. ఇది రాసిస్తాను, మీరు చూడండి. ఒక్క నాయకుడు అని వెళ్ళాడా? ఒక్కడు వెళ్ళలేదు. ఒక్కరు కాదు, ఒక్కడు ఎవరైనా వెళ్ళాడా? పక్కకున్న రాజాసింగ్ వెళ్ళలేదండి. పక్కకున్న రాజాసింగ్ టైగర్ అంటారు. టైగర్ కాదైనా పిల్లి. మీ న్యూస్లో చెప్తాను, టైగర్ కాదైనా పిల్లి అయినా. ఎందుకంటే ఒక స్త్రీ ఆ బరిలో దిగినప్పుడు నువ్వు వెళ్ళి చెల్లమ్మను అక్కను ఏదో ఒకటి చెప్పి నేనున్నాను నీతోటి అంటే నువ్వు బీజేపీతో ఉన్నావు కాబట్టి నేనున్నానమ్మా అని చెప్పాడా? లేదు. ఒక్కసారి కూడా పోయి కలవలేదు. ఒకవేళ వీళ్ళందరూ సపోర్ట్ చేసి ఉంటే ఈరోజు ఆమె అక్కడ ఎంపీ, హైదరాబాద్ ఎంపీ. ఆమెను ఓడగొట్టింది ప్రజలు కాదు, ఎంఐఎం కాదు, అసదుద్దీన్ అస్సలే కాదు, ఈ బీజేపీ తెలంగాణ నాయకులు. సార్, సెంటర్ నుంచి వచ్చారండి ఆమెకు సపోర్ట్ చేయడానికి. అప్పుడు వచ్చారు ఈ తొత్తుగాన్లు అప్పుడు వచ్చారు. ఆమె సింగల్గా పాదయాత్ర చేసింది గల్లీలో. ఆమె ఓటు ఎలక్షన్ రోజు కూడా ఆమెను అడ్డుకున్నారు, ఆమె దాడి జరిగింది. ఒక్క నాయకుడు కూడా స్పందించలేదు, ఒక్క నాయకుడు. బండి సంజయ్ కానివ్వండి, అరవింద్ కానివ్వండి, ఈవెన్ ఈయన పేరేంది ధర్మపురి అని ఒక్కడైనా స్పందించిండా? ఒక్కడైనా సపోర్ట్ ఒక్కరు లేదు. ఎందుకు? ఈర్ష్య, వాళ్ళకున్న ఈగో. ఎందుకంటే ఒకవేళ మీకు గెలిచిందనుకోండి ఇట్లా నిలబడాలి. ఎవరైనా నాయకుడు దళిద్రులారా, ఒకవేళ ఆమె గెలిచుంటే దేశాన్ని గెలిపించినట్టు అనేది బీజేపీ. కానీ మీరేం చేశారు? ఆమెను అనగదొక్కారు. ఈరోజు ఆమె హార్నేగా కారణం తుమ్లోగి, వీళ్ళ వల్లనే ఆమె ఓడిపోయింది. లేకపోతే ఆమె చిత్తుగా ఆయన ఓడించేది. మీ ఎజెండా ఏంటి అసలు? అజెండా ఏం లేదండి, ఒకటే. అంటే గతంలో మిమ్మల్ని పాస్టర్ అని సంబోధించారు ప్రతి మీడియా ఛానల్ వాళ్ళు. నిజంగా మీరు వాళ్ళకి తెలియకుండా పాస్టర్ అని సంబోధించారు? ఒకటి ఇప్పుడు మీరే అన్నారు పాస్టరా అన్నారు. థంబ్నెయిల్స్, అది థంబ్నెయిల్స్ మీరు ఏమైనా వేసుకోవచ్చు. అంటే పాస్టర్ అజయ్ బాబుని అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఏమని ట్రోల్ చేశారు? థంబ్నెయిల్స్ వేసుకున్నారు. ఏమని ట్రోల్ చేశారంటే అజయ్ బాబు మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో హిందువు కాదు, ముస్లిం కాదు, పాస్టరే. అదే అంటున్నా, అదే థంబ్నెయిల్, అది వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు కూడా వేసిన తర్వాత ఏదో ఒకటి థంబ్నెయిల్స్ ఉంటుంది. నేను అలా పెట్టను, ఫ్యాక్ట్ ఏదైతే ఉందో అదే పెడతాం. అది వాళ్ళు పెట్టుకున్నారు. మరి మీరు ఎందుకు ఖండించలేదు? నేను పాస్టర్ కదా చెప్పాను. ఇప్పుడు మీకు కూడా చెప్పాను కదా, చెప్పినా కూడా వినలేదా? వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళకి ఏదో హైప్ గురించో లేకపోతే దేని గురించో వేసుకుంటారు. లేదా ఇప్పుడు ఇంటర్వ్యూ మన ఇద్దరి మధ్య జరుగుతుంది, ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోతారు. అక్కడ ఎవరైతే అప్లోడ్ చేస్తారో ఆయన ఒకవేళ పొరపాటున ఇవ్వచ్చు. కావాలని కాదు, అన్ని మీడియా ఛానల్లో పాస్టర్ అనే వేశారు.
వాళ్ళ మరి ఇష్టం. మీరు పాస్టర్ కాదు. నేను కాదు, నాకు అవసరం కూడా లేదు. నాకు కానీ direct గా straight గా చెప్పండి. కానీ పాస్టర్ ఇలాంటి వాళ్ళకి పాస్టర్ అనుకోండి, ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి ఇలాంటి వాళ్ళకి పాస్టర్, ఇలాంటి వాళ్ళకే, అందరికీ కాదు. అందరు కాదు, అవసరం కూడా లేదు. ఎంతమంది ఉంటారండి మీ చర్చ్ మెంబర్స్? సార్ మాది రోమన్ క్యాథలిక్ అంటే మేము భారతదేశం ఏదో సంస్కృతి ఉందో అదంతా పాటిస్తారు. ఓకే. ఎక్కడ మీ చర్చ్ ఎక్కడ? సికింద్రాబాద్లోనే. మీరు వెళ్ళేది కూడా ఇప్పుడు అక్కడికే? అక్కడికి. అక్కడ అని కాదు, మా కొన్ని చర్చిలు ఉంటుంది, కొన్ని సంఘాలు ఉన్నాయి. సంఘాలు కాదు, మా చర్చెస్లోనే కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఇప్పుడు చర్చ్ అంటే మంచి మాట చెప్పారు. మీరు ఏ స్కూల్ చదివారు? నేను స్కూల్ అండి సెయింట్ జేవియర్ అని, అది మా చర్చ్ అనమాట. ఆ సెయింట్ అనేది మాది. ఆ సెయింట్ అనేది ఇప్పుడు సిస్టర్స్ అన్నారు, నన్స్ అన్నాను కదా, ఇవంతా నడిపించేది మా సంఘం వాళ్ళే. ఈ సెయింట్స్ ఏదైతే చర్చిలు ఉందో ఇక్కడ కాదు, ఈవెన్ ఊటీ కానివ్వండి, పెద్ద పెద్ద నార్త్ ఇండియాలో కూడా చర్చెస్ ఉంది మాది, స్కూల్స్ కాలేజెస్ ఉంది. అక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఈరోజు జగన్ కానివ్వండి, హై లెవెల్స్లో మినిస్టర్ కానివ్వండి, పెద్ద పెద్ద నాయకులు లేదా ఇంజనీర్స్, డాక్టర్స్, చాలా మటుకు ఒక 70 to 80% సెయింట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు. అంటే క్యాథలిక్ స్కూల్లో, ఆ క్యాథలిక్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు 90% మాకన్నా ఎక్కువ హిందువులే ఉంటారు. అడిగి చూడండి, మత మార్పిడి మా స్కూల్లో జరిగిందా అని చెప్పి. అవసరమే లేదు మాకు. మా క్యాథలిక్స్కి ఎవరిని మేము మతం మార్పిడి చేసుకోవాలన్న రూల్ పెట్టలేదు, అవసరం కూడా లేదు. అలా ఉంటాం అన్నమాట. అంటే మేము మతం మార్పిడికి వ్యతిరేకమును కాదు, ఇంకా మాకు అవసరమే లేదు. అసలు మతం గురించి మాట్లాడము. ప్రతి ఒళ్ళని స్వీకరిస్తాము, ప్రతి మతాన్ని మేము గౌరవిస్తాం అన్నమాట. మీరు అనుకున్నటువంటి ఫేమ్ వచ్చేసిందా? ఎవరికి? మీరు అనుకున్నటువంటి ఫేమ్. ఏం ఫేమ్? అంటే పబ్లిక్లో నన్ను గుర్తించాలి, నాకు ఒక ఐడెంటిటీ రావాలి. అవసరం లేదు. మరి దేనికోసం చేస్తున్నారు ఇదంతా? సార్ ఇప్పుడు దేవుళ్ళని తిడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుళ్ళని తిట్టే పనిగా పెట్టుకున్నారు. వీళ్ళని ఒక అరికట్టడం అంతే. అవసరం లేదు. ఫేమస్ అని నేనేం చేయాలి? ఫేమ్ కోసం అయితే కాదు, అవసరం లేదు. మిగతా వాళ్ళ మీద ఎప్పుడు పెడుతున్నారు? కరుణాకర్ సుగ్నా, లలిత్ కుమార్, అదే అంటున్నా. ఇప్పుడు పెట్టే ఆలోచన ఉందా? పేర్లు చెప్ప, పేర్లు అడగకండి. అంటే కరుణాకర్ సుగ్నా ఇప్పుడు ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు సార్, మీరు కూడా నా ఫ్రెండ్ అండి. ఓకే, అంతే. ఇప్పుడు రాధామోహన్ దాస్ గారిని కలిశాను కదా అని చెప్పి ఆయన ఫ్రెండ్ కాదు నాకు. ఆయన ఎందుకు కలిశాను? గురుగారు ఇలా చేస్తే తప్పు చేయకండి, మాకు కూడా మనోభావాలు ఉంటుంది, దెబ్బతింటుంది మాకు కూడా. సర్లే బాబు తదాస్తు అన్నాడు. సరే నేనేమనుకున్నాను, ఏదో దేశాన్ని ఉద్ధరించే మనిషి, ఎందుకంటే ఈయన శక్తులు ఉందనుకున్నా. కానీ ఈయన మనసు అంతా ఈర్ష్యతో నిండిపోయిన మనిషి. ఒక మతాన్ని టార్గెట్ చేసే మనిషి మత పెద్ద కాదు, మత ఉగ్రవాది, మతోన్మాదు. ఆ మతోన్మాద అంటాం కూడా మత పిచ్చితో, అది హిందూ అయినా ముస్లిం అయినా ఎవడైనా మత పిచ్చితో ఇతర మతాలను కొట్టుకులాడే ప్రతి ఒక్కరు నా దృష్టిలో ఉగ్రవాదితో సమానం. అంతే. ఇతర మతాలను దూషించే వ్యక్తి తన మతాన్ని తను ప్రేమించుకోడు. తన మతాన్ని ప్రేమించాలంటే ఇతర మతాలని కూడా ప్రేమించుకున్న పర్వాలేదండి. కాదు జోసఫ్ గారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, నాకు సూటిగా చెప్పండి. మీ మదర్ గొప్పవాళ్ళ, మా మదర్ గొప్పవాళ్ళ అని ప్రశ్న అడిగితే ఏం చెప్తారు మీరు? మన ఇద్దరు మదర్ గొప్పవాళ్ళే. ఎవరి మదర్ వాళ్ళకి గొప్ప? నా తల్లి నాకు గొప్ప, మీ తల్లి మీకు గొప్ప. నా తల్లిని నేను గౌరవించుకున్నట్టే మీ తల్లిని కూడా గౌరవించాలి. గౌరవిస్తా, నేను గౌరవించాలి కదా. తల్లి వచ్చింది, రాధా మనోహర్ దాస్ అలా ఉండదు, లలిత్ కుమార్ది అలా ఉండదు, కరుణాకర్ సుగ్నాథ్ అలా ఉండదు. రేపు మా తల్లులు మాత్రమే గొప్పవాళ్ళు, మీ తల్లులు వేశ్యలతో అని అంటారు. అది ఎట్లా కుదిరిద్ది? కుదరదు. అది కరుణాకర్ సుగ్నా అంటాడు, నేను చచ్చిపోయే లోపు ఒక చర్చ్ ఉండకూడదు, ఒక ముస్లిం వాడు కూడా ఉండకూడదు. ప్రయత్నించండి, తప్పు లేదండి. ఇది సెక్యులర్ కంట్రీ, కరెక్టే, సర్వ సమ్మేళన మతాలు ఉన్నటువంటి కంట్రీ ఇది భారతదేశం అనేది. అనాదిగా ఇప్పుడు ఈరోజు క్రైస్తవుడు మతం మారాడండి, దళితుడు ఉన్నటువంటి వాడు క్రైస్తవ మతంలోకి వచ్చారంటే దానికి కారణం ఎవరు? ఇలాంటి వాళ్ళ వల్లనే అవుతుంది. ఇప్పుడు దళితులందరూ ఒకప్పుడు హిందువులే. దళితం అంటే హిందువే కదా. హిందువే. భారతదేశ భౌగోళిక ప్రకారం ఈ దేశంలో పుట్టే ప్రతి ఒక్కరు ముస్లిం అయినా క్రైస్తవుడు ఎవరైనా హిందువే. మేము క్యాథలిక్ అంటే ఏంటిది? మా పూర్వీకులు అందరూ హిందువే కాబట్టి మేము క్యాథలిక్. ఎందుకంటే మేము పుట్టింది ఏదో రష్యానో లండన్లో కాదు కదా. ఇప్పుడు దళితుడు అనేవాడు ఈరోజు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నాడంటే దానికి కారణం ఎవరు? ఈ మత పిచ్చితో ఇప్పుడు ఆ రోజు దేవాలయాల్లోకి రానివ్వలేదు, బడుల్లో చదువుకోనివ్వలేదు, గుడుల్లో చదవనివ్వలేదు, చెవులు కట్ చేశారు, చెవుల్లో సీసాలు పోశారు,
నాలుకలు కత్తిరించారు. నేను నీ ఇంటి దగ్గరికి భిక్షం కోసం వచ్చానండి, ఉమ్, మీరే నా కడుపు నిండా అన్నం పెడితే నేను పక్కింటి వాడికి ఎందుకు వెళ్తాను? ఉమ్, మీరు కడుపు నిండా పెడితే ఆ రోజు దళితులు గుళ్ళోకి వెళ్తే గుళ్ళోకి రానివ్వలా, చదువుకోవడానికి వెళ్తే బళ్ళోకి రానివ్వలా. మిషనరీలు వచ్చారు కాబట్టి వాళ్ళు అన్నం పెట్టారు, చదువు చెప్పారు, భోజనం పెట్టారు కాబట్టి వాళ్ళందరూ అటు వెళ్ళారు. అదేదో మీరే మీ ఇంటికే నేను వచ్చినప్పుడు మీరే అన్నం పెట్టుంటే ఆ పక్కన ఇంటి వాళ్ళకి నేను ఎందుకు ఎందుకు తొంగి వెళ్తారు? కరెక్ట్ కరెక్ట్. మరి ఇప్పుడు మతం మారారంటే మీరు మీ దగ్గర తప్పు పెట్టుకొని మతం మారారని ఎలా మాట్లాడతారండి? అదేనంటున్నానండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే పక్కదోవ పట్టిస్తున్నారు వీళ్ళు. ఉమ్, ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంది, వాళ్ళకన్నా ద్రోహం వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళకన్నా అన్యాయాలు వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్పానండి. ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ జరిగింది, అక్కడ నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళి ఏం చేశాను, ఒక వాయిస్ ఇచ్చాను. హిందువులందరూ వచ్చారు, ఉమ్. కానీ నన్ను చూసి నాయకులు పారిపోయారు తెలుసా మీకు? ఎందుకని? ఈడ్చా వాళ్ళకు ఈగో. ఎందుకంటే వీడు ఎక్కడ ఫేమస్ అవుతారు, నాకు అవసరం లేదురా ఫేమస్, నాకు అవసరమే లేదు. అక్కడ ఉన్న కార్పొరేటర్ ఆమెకు పని పెరిగిపోయింది నేను చేసిన చిన్న వాయిస్ వల్ల. అక్కడ ఏం చేశాను, అక్కడ టెంపుల్ ఘటన జరిగిన తర్వాత నేను ఒక గాజుల ప్రదర్శన చేశాను. దాని తర్వాత మరుసటి రోజు ఆ రాత్రి వైరల్ ఏమైంది, మరుసటి రోజు జోగినీళ్ళు వచ్చారు. ఎందుకంటే గాజులు అనేది వాళ్ళకి సెట్ అయింది. వాళ్ళు వచ్చి ఆ ఇష్యూని ఎంత స్థాయికి తీసుకుని వెళ్ళారంటే ఆ వారంలో బంద్ జరిగింది. అది వాళ్ళకు ఒక వరంగా మారింది. ఎలా వరం అంటే, ఆ జోగినీల వల్ల దాదాపు 40 కొందరికి ట్రాఫిక్లో ఉద్యోగాలు దొరికింది. వాళ్ళు చేసిన నిరసన వల్ల, అక్కడ వచ్చి చేసిన నిరసన వల్ల వాళ్ళకు ఉద్యోగాలు దొరికింది. మొన్న వాళ్ళకి ఇళ్ళు కూడా ఇచ్చారు సీఎం గారు. ఎందుకంటే జోగిన్ల పవర్లు అలా ఉంది, అక్కడ ఉన్న దేవుడి పవర్లు అలా ఉంది. కానీ నన్ను చూసి ఆ కార్పొరేటర్ పారిపోయిందండి. ఎందుకు? వాళ్ళకున్న ఈడ్చా. సార్ ఇప్పుడు నేను నా గురించి పెద్దగా చెప్పుకున్నా, అవసరమే లేదు నాకు. ఒక్క నాయకుడు ఎవరన్నా చెప్పండి కనీసం నా పోస్ట్కి లైక్ కొట్టింది? ఒక్కడు లేడు, ఒక్క నాయకుడు లేడు. మీరు అసలు ఏం చేస్తారు సార్ మామూలుగా? ఏదైనా బిజినెస్, ఏదైనా జాబ్ ఉందా మీకు? నాది ప్రైవేట్ బిజినెస్ ఉంది. ఎంత వస్తుంది మంత్లీ పోనీ ఇన్కమ్? ఏదో పావుల ₹10 లాంటిది వస్తే. నాకు 2 పిల్లలు. ఏం చదువుతున్నారండి? పాప బాబు. బాబు ఎక్కడ? బాబు మ్యూజిక్, క్రిస్టియన్ మ్యూజిక్ సార్. ఇదే ఎప్పుడు నాతో మాట్లాడేటప్పుడు క్రిస్టియన్ హిందూ అని మాట్లాడకండి. నేను క్రిస్టియన్ని ఇంట్లోనే, క్రిస్టియన్ని చర్చ్కి వెళ్తేనే క్రిస్టియన్, లోపలే క్రిస్టియన్. బయటికి వచ్చిన తర్వాత నేను నా ఇంటి వరకే. మీరు ఏమన్నారు తర్వాత అంటే మీరు ఇప్పుడు క్రిస్టియన్ కాబట్టి ఇంట్లోనే క్రిస్టియన్, చర్చిలోనే క్రిస్టియన్. బయటికి వచ్చిన తర్వాత నేను జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటాను, సలాం అలైకుం అంటే సలాం అలైకుం అంటాను, ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ అంటాను. ఏ మతాన్ని కీల్చపరచను, కూడా అవసరం లేదు. ఇలా ఒంటి కన్ను సిద్ధాంతం అంటారు కదా, అలాంటి వ్యక్తులు నేను ఆదరించను. ఇంకేంటి ఫర్దర్గా మీ యాక్టివిటీస్? కంప్లైంట్ ఇచ్చారు. ఒకటి చెప్తానా, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. ఇప్పుడు దేవుడు, చాలామంది అంటారు దేవుడా నన్ను పట్టించుకుంటలేవు, నాకు ఇన్ని సమస్యలు ఉంది, ఇన్ని బాధలు ఉంది, నాకు ఆశీర్వాదం ఎందుకు ఇస్తలేవు అంటే, దేవుడు ఒకటే మాట అంటాడు, నన్ను తిట్టేవాళ్ళు తిట్టించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నేను నీ మీద దృష్టి పెట్టాలనా వీళ్ళ మీద దృష్టి పెట్టాలనా? ఇక్కడ కూడా దృష్టి పెట్టాలి కదా. ఇప్పుడు అనవసరంగా దేవుళ్ళని తిట్టించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నేనేమనుకుంటా అంటే, ఆ దేవుడు నన్ను ఎంచుకున్నాడు, వాళ్ళకు ఒక చిన్న న్యాయం చేయాలని చెప్పి. వీళ్ళు అన్యాయంగా దేవుళ్ళని తిట్టిస్తున్నారు. ఆ దేవుళ్ళకు ఎంతో కొంత న్యాయం, కొంతగా అసలు పనికిరాను, నన్ను ఎంచుకున్నారు అనుకుంటాను. ఎంచుకున్నాడు కదా, ఎంచుకున్నారు అంటే మీరు సెక్యులర్ భావజాలంతో ఉన్నారు అని నేను అనుకుంటున్నాను సార్. అది మరి సెక్యులర్ భావజాల ముసుగులో మీరు ఉన్నారో, లేదంటే హిందూ ముసుగులో ఉన్నారో, లేదంటే క్రైస్తవ ముసుగులో ఉన్నారో నాకైతే తెలియదు. కానీ అందరూ బాగుండాలన్న విధానం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే మిగతా వాళ్ళ మీద కూడా కంప్లైంట్లు ఇవ్వాలి మీరు. ఎవరైతే సమాజంలో ఉగ్రవాదులాగా మనుషుల మధ్య. అవును, ఎందుకు పిలిచారు? ఒక కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి పిలిచారు. అవును, మళ్ళీ పిలుస్తారా? ఎవరి మీద కంప్లైంట్ ఇస్తే మళ్ళీ పిలుస్తాం, బస్ అంతే. మీరు జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇంతకుముందు కూడా నేను ఒక టీవీలో అదే చెప్పాను, సార్ మీరు నెక్స్ట్ ఎవరు పేర్లు నేను చెప్పాను, మీరు ఓన్లీ బ్రేకింగ్. మీరు పాస్టర్ అజయ్ బాబు గారి మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు అజయ్ బాబు గారిని ఎలా అయితే అరెస్ట్ చేశారో, ఆ కంప్లైంట్ ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మీద కూడా ఇచ్చుంటారుగా. సేమ్ అదే కదా, ఆయన మతాలను తిడుతున్నాడని, ఈయన మతాలను తిడుతున్నాడని కదా. మరి ఆయన అరెస్ట్ చేసినప్పుడు రాధా మనోహర్ దాస్ని కూడా అరెస్ట్ చేయాలి మరి. సార్
ఎఫ్ఐఆర్ అంటే ఏంటిది? కంపల్సరీ అరెస్ట్ చేస్తారు, కానీ వాళ్ళది ఏదైనా ఉండొచ్చు. అజయ్ బాబు గారి విషయంలో వెంటనే జరిగింది కదా సార్, మీరు ఇచ్చిన 2 రోజులు 3 రోజులు జరగలేదా? ఒకటి ఇప్పుడు ఈ పోలీస్ అంటే ఇక్కడ నేనేమంటానంటే మనకు స్వార్థం వద్దు. స్వార్థం కాదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఏంటండి? ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే, వాళ్ళు తీసుకుంటారు కూడా. దీన్ని వెనక్కి తీసుకోవాలంటే నేనే తీసుకోవాలి, ఎవరి తరం కాదు ఇది, అవునా కదా? ఎఫ్ఐఆర్ నా చేతిలో ఎఫ్ఐఆర్ ఉన్నంత వరకు నేను క్యాన్సల్ అంటేనే క్యాన్సల్ అవుతుంది. లేదు ఈవెన్ సీఎం గారు వచ్చి దీన్ని క్యాన్సిల్ చేయరా బాబు అని చేయడు. ఎందుకు? ఎఫ్ఐఆర్కు ఉన్న పవర్ అది. మనం కూడా కొంచెం పేషెన్స్కి ఉందాము. ఇప్పుడు నేను 20 రోజులు ఆగాను, మా అంటే ఒక 2 రోజులు ఆగుదాం. అరెస్ట్ మాత్రం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఆయన గత 15 రోజుల నుంచి ఆయన వీడియోలు చూడండి, ఎక్కడ ఇలాంటి పాస్టర్లకు ఫోన్ చేస్తలేడు. లైవ్ లో కాలు రాధా మనోహర్ దాస్ గారికి చేయండి. ఏంటి సార్ కంప్లైంట్ అయిందంటే మీ మీద, మరి ఏమంటారు ఏంటి అనేది చేయండి, చేద్దాం సార్. ఏమంటాడు, ఎత్తుతారో లేదో చూద్దాం. మరొకసారి చేద్దాము, చేస్తే లిఫ్ట్ చేస్తే ఏమంటారో కూడా ఒకసారి. రాధా మనోహర్ దాస్ విషయంలో సార్ నేను కూడా బాధపడేది ఏంటంటే, రాధా మనోహర్ దాసే కాదు, ఏ పాస్టర్లు అయినా కూడా వారు ఏ ధర్మాన్ని ఆచరిస్తున్నారో అది బోధిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదండి. చాలు, అర్థమైందా? మరి అది ఆ సిద్ధాంతాలు ఆ సిస్టమ్ ఎవరి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఈరోజు మత పిచ్చితో మత గొడవలతో హత్యలు, ఈ దేశం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందంటే. చిన్న ఉదాహరణ చెప్పేస్తాను. చెప్పండి. ఒకప్పుడు చికెన్ తినేవాళ్ళం, ఓన్లీ చికెన్ తినేవాళ్ళం, దాంట్లో ఉన్న అవయవాలంతా పడేసేవాళ్ళం. ఇప్పుడు లివర్ కూడా తింటున్నారు, అది కాళ్ళు తింటున్నారు, అన్ని తింటున్నారు. ఎందుకు అంటే ఈ జనాభా పెరిగిపోయింది, అంటే నాకు ఒక ఉపాధి కావాలి, ఇలాంటి ఉపాధి ఎంచుకున్నారు. ఇదో ఉపాధి వీళ్ళకు. నిజంగా ఎవరండి ధర్మం కోసం పాటుపడే సొంత జేబులో తీసి డబ్బులు ఖర్చు పెట్టమనండి, హిందువులైనా. లేకపోతే ఇప్పుడు హిందూ ధర్మం కోసం పోరాటం చేసేవాడు సొంత డబ్బులతో ఖర్చు పెట్టమనండి. ఒక క్రైస్తవత్వం కోసం పోరాడే పాస్టర్ని సొంత డబ్బులు తీసి పెట్టడం ఎవడో పెట్టాడు, ఫోన్ పేలు జీపేలు పెడతాడు. ఏంటది? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసేది, ఇప్పుడు మీరు అన్నారు అజయ్ బాబు అన్నారు, నేను ఎప్పుడు ఆయన పేరు తీయలేదు, అరెస్ట్ అయిన ముందు తీయలేదు, తర్వాత తీయలేదు. ఇప్పుడు చెప్తున్నాను ఎందుకు అక్కడ ఒక మనిషి చనిపోయాడు. అది ఎలా చనిపోయాడో నీకు తెలియదు, నాకు తెలియదు, ఆయనకే తెలుసు, దేవుని తెలుసు, ఇద్దరికే తెలుసు. చనిపోయే ఆ టైంలో ఆయనకు తెలుసు, ఆ దేవుని తెలుసు. ఎంత పెద్ద రచ్చ స్టేట్లో. అంటే ఎవరైనా చేస్తారుగా. ఇప్పుడు ఒక హైందవ మతానికి సంబంధించిన వాళ్ళు, ఒక పేరు పొందిన వాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా తోటి హిందువులందరూ వెళ్ళి అది వాడి యొక్క హక్కు మాట్లాడతారు కదా. హక్కు ఉంది, కానీ దానికి ఒక ఇప్పుడు నీ దగ్గర ఆధారం ఉంటే పెట్టు బాబు, నీ దగ్గర ఆధారాలు ఉంది, పేర్లు కూడా పెట్టారు, వాడు వీడని చెప్పి పేరు పెట్టు, అరెస్ట్ చెప్పి. నువ్వు రోడ్ల మీద వచ్చి క్రైస్తవం అందరూ బయటికి రావాలి, ఆడవాళ్ళందరూ బయటికి రావాలి, మనం ఉద్యమం చేస్తారు ఆడవాళ్ళకో లేకపోతే ఎవరైనా. అప్పుడు సమ్మర్ టైం హిందూ బంధువులందరూ బయటికి రండి, ఎవడు ఎట్లా తిరుగుతాడో గ్రామాల్లో అని అనట్లేదా? ఎందుకంటున్నాడు మరి ఆయన? చేయండి, మళ్ళీ తప్పే ఉంది. వాళ్ళ సేవకులు అది కూడా తప్పే సార్. ఇప్పుడు పిలిపివ్వడం ఒకటి ఇప్పుడు పిలుపు తప్పు, మరి కాదు దాడి చేస్తా ఒకరా ఇద్దరా ఒక 100 మంది రోడ్డు ఎక్కితే అనుకోవచ్చు, వేల మంది రోడ్డు ఎక్కి ఇది మటర్ అన్నప్పుడు అందరు వేల మంది తప్పేనా? అదే అంటున్నా కదా. ఇక్కడ ఆ కుటుంబం గురించి ఎవరన్నా ఆలోచించారా? ఇప్పుడు పాస్టర్ గారు చనిపోయారు, ఆ కుటుంబం వాళ్ళ పిల్లలు. ఇప్పుడు నేనే అనుకోండి, నేను చనిపోయాను, సాధారణమైన మరణం. చనిపోయిన తర్వాత నన్ను 2 రోజుల తర్వాత మర్చిపోతారు, నా పిల్లలు బయట స్వేచ్ఛగా తిరుగుతారు. అదే నేను ఆత్మహత్య చేసుకున్నాను అనుకోండి, 10 మందికి తెలుస్తుంది. నా పిల్లలు బయట రావాలంటే కొంచెము ఇబ్బందిగా ఉంటుంది. అది మర్డర్ అన్నారు అనుకోండి, మొత్తం పంజగుట్ట మొత్తం పాకుతుంది. నా పిల్లలు బయట తిరగాలంటే మాస్క్ వేసుకొని తిరగాలి. అదే నా తండ్రి తాగుబోతూ నా తండ్రిని చంపారు, లేదా నా తండ్రి ఇంటి సమస్యల వల్ల ఊరంతా కోడై కూస్తే ఆ పిల్లలకి ఎట్లుంటుంది? అది ఎవడైనా ఆలోచించాడా ఆ పిల్లల గురించి? సార్ వీళ్ళు చేసేది రాజకీయంలో అడుగు పెట్టాలని చెప్పి ఇది ఒక మార్గంగా ఎంచుకున్నారు చాలామంది. కానీ ఆ ఇంట్లో పరిస్థితి ఏంది,
ఆ ఇంటి వాళ్ళ భార్యకి మీరు ఎలా అన్నట్టు ఉంటుంది? క్రైస్తవ మతంలో కూడా పాస్టర్ల ముసుగులో దొంగలు ఉన్నారు. దొంగలే ఆ దొంగల అందరు కాదు, వల్లే అందరు కాదు. అందరూ అనవసరం. సార్, మనం నాకు ఎవరిని కూడా అందరిని అనవసరం. అందరు అన్నాను నేను ఎప్పుడు. హిందూ మతంలో అయినా కొందరు వల్లే కొందరు ఈ వల్లనే. గొడవలు, ఇలాంటి వాళ్ళు క్రైస్తవ కొందరు మతంలో వల్లే. కొందరు పాస్టర్ల వల్లే దొంగలు ఇట్లాగే తయారవుతున్నారు. ఆ. మనం ఖండించాల్సిందే, డౌట్ లేదు అందులో. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన కొందరు పాస్టర్లు ఉన్నారండి, ఎంత మంచి వాళ్ళంటే వాళ్ళ సొంత డబ్బులతో ఆ సంఘాన్ని నడిపిస్తారు. వేరే డబ్బులు ఏడికెళ్ళి వస్తుంది నాకు అనవసరం, కానీ వాళ్ళు ఆశించరు, వాళ్ళు కండిషన్ పెట్టరు, నాకు తెలిసి పెట్టరు. కొందరు, అందరని చెప్పను నేను. అలాగే ఇలాంటి కొందరే ఇలాంటి శవాల మీద ప్యాలాలు ఏరుకుంటారు. ఆ శవాన్ని పిక్క తిన్నారండి మొత్తం నెలంతా. అవును. వాళ్ళతో పాటు ఈ కపాల్ బై శాంతిదూత, కేపాల్ ఎవరికి మనశ్శాంతి లేకుండా ప్రజాశాంతి పాడి పెట్టిండు ఆయన. పెట్టి ఏం చేసిండు, మొత్తం నెలంతా దాన్నే ఆయన పాపం వాళ్ళ అంటే జోసఫ్ గారు, నేను ఒకటి ఏమంటానంటే, ఎవరికైనా ఈరోజు ఒక యాక్సిడెంట్ జరిగితే, ఒక బండి యాక్సిడెంట్, వాడంతటికి వాడే స్కిడ్ అయి పడినా బండి ఇంత దూరం పడుతుంది, మనిషి ఇంత దూరం పడతాడు. లేదు ఒక ఆటో గుద్దినా, బండి గుద్దుకున్నా కూడా అవతల వాడు అటు పడతాడు, వాడు ఇటు పడతాడు, బళ్ళు రెండు చల్లా చెదురు అవుతాయి. అక్కడ అనుమానం ఏంటంటే, ఆయన మీద బండి ఎట్లా పడుతుంది? యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద ఆయనే పడ్డాడు అనుకోండి, తాగేసిన మత్తులో బండి కంట్రోల్ చేయటం తెలియక ఆయనే పడ్డాడు అనుకోండి, బండి అటు పడాలి, మనిషి ఇటు పడాలి, కానీ మనిషి మీద బండి ఎట్లా పడుతుంది అనేది పాయింట్ రైజ్ చేశారు. అది ఎవరికైనా సరే మర్డర్ అనేది అర్థమవుతుంది. సార్, అది ఏదైనా డిక్లరేషన్ ఇవ్వట్లా, అభియోగం ఆరోపణలు మాత్రమే. అదే ఆరోపణలు. నువ్వు ఏం చేయాలి, నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే కోర్టు కూడా ఉంది, నీకు న్యాయస్థానం ఉంది, నువ్వు అక్కడ పోయి నాకు చెయ్యి, అంతేగాని నువ్వు ప్రజల్ని రెచ్చగొట్టు. అందుకనే రాబోయే రోజుల్లో క్రైస్తవులు మంచి లెసన్ వాళ్ళకి ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. ఉండండి, పర్లేదు, తప్పులేదు సార్. ఇక్కడ నేను క్రైస్తవులు హిందువులు అని కాదు, మీరు సమాజాన్ని ప్రశ్నపట్టించకండి చాలు, అంతే. యాంటీ క్రిస్టియన్, యాంటీ హిందూ అనే స్లోగాన్ని బంద్ చేయండి. మనం బయటకు వచ్చినప్పుడు ఈ బస్సు హిందూ బస్సు, క్రిస్టియన్ ఎక్కుతాడు కదా, ముస్లిం ఎక్కుతాడు కదా, అవును, అది ఉండదు, స్కూల్స్ లో బ్లడ్ లోనే ఉండదండి. లో ఉండనప్పుడు మరి ఎట్లా, అది ఎందుకు మరి చెప్పండి? క్యాన్సర్ బ్లడ్ ఎక్కిస్తాడా? క్యాన్సర్ పేషెంట్ బ్లడ్ ఎక్కిస్తారా? థైరాయిడ్ పేషెంట్ బ్లడ్ కూడా ఎక్కియారండి. అక్కడ అడుగుతారా ఇది క్రిస్టియన్ బ్లడ్ హిందూ బ్లడ్ అని చెప్పి? రాధా మనోహర్ దాస్ ఎడారి మతాలు అంటున్నాడు. ఈ రోజు మన ఇండియా నుంచి ఎంతమంది అబ్రాడ్ వెళ్ళి, మరి ఎందుకు వెళ్ళకూడదు కదా? ఆపండి మళ్ళీ. శ్రీలంక పోయాడు ఆయన, మొన్న పోయి వచ్చాడు. ఆ ఫ్లైట్ ఎవరు తయారు చేశారండి? రైట్ బ్రదర్స్. ఎవరు? సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారండి? వాళ్ళు ఎవరు? ఐఫోన్ వాడుతున్నాడు. ఐఫోన్ వాడుతుంది. మరి ఎవరండి ఇదంతా ఎవరు కనిపెట్టింది? మన హిందూ ఎవరు కనిపెట్టలేదు, ఎందుకు కనిపెట్టలేదు? ఏంటంటే ఒక టార్గెట్ ఉంది కదండి. ఇదంతా మన ధర్మం ఏం బోధిస్తుందో అది చెప్పాలి. అదే చెప్పు. 100 మందిని కూర్చోబెట్టారే, మన భాగవత గొప్పతనం ఇది, మన రాముడు గొప్పతనం ఇది, మన కృష్ణుడు గొప్పతనం అని చెప్పాడు కదా. ఎంతసేపు వాళ్ళ మీద పడితే ఏం వస్తుందండి? అదే లేదు ఆయన దగ్గర. అసలు ఆయన బోధించిన బోధనలే లేదు, కేవలం ద్వేషించేదే ఉంది. ఇంకా ద్వేషంతో పాటు ఇతర మతాలను అంటే వాళ్ళని కీల్చపడిస్తే అల్లరిస్తారు కొందరు, చప్పట్లు. ఏందది పైశాచికత్వం. మరి అంతే కదా, ఉగ్రవాది. ఇప్పుడు ఎడారి మతము, ఎండిపోయిన శవము, గొర్రెలు, గొర్రె దెబ్బ. ఇప్పుడు చూడు, గొర్రె దెబ్బ ఎట్లుంటుందో చూడాలి. ఎందుకంటే నువ్వు అనడం కాదు, నువ్వు మొత్తం ప్రపంచాన్ని మొత్తం గొర్రెలు అనిపిస్తున్నావు నువ్వు. ఒక ఈయన నోటి ద్వారా క్రైస్తవులు అన్నారు, క్రిస్టియన్స్ అన్నాడు, గొర్రెలు ఏందది? ఆ గొర్రెలు అంటున్నారు, మళ్ళీ మటన్ బిర్యానీ తింటారు కదా. నా ఇంటర్వ్యూ చూశారు కదా రాధా మనోహర్ దాస్తో? చూశాను, కొన్ని చూశాను. ఒకటే ఒక ప్రశ్న అడిగా, నా మీద ఎంత లేచాడంటే సమాధానం చెప్పలేక అక్కడే అర్థమైపోయింది అతను సబ్జెక్ట్ లేదని. సరే, ఇప్పుడు మీరు మంచి ప్రశ్న వేశారు. ఒక చిన్న, ఇప్పుడు ఇది హిందువులకు కూడా తెలవాలి. యాక్చువల్లీ నేను చేసే నిర్వాహకం ఇక్కడ పెట్టండి మైక్. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు? బ్రహ్మ సరస్వతిని ఎలా చూపించాడు? బ్రహ్మ కూతురుని ఎలా పెళ్లి చేసుకున్నాడు? కాదు నాన్న, ఇప్పుడు బ్రహ్మను పూజించకపోయినా పర్లేదు. కాదు నాన్న, మోజస్సు నువ్వు బ్రహ్మను పూజించక్కర్లే, నేను చెప్పా. యేసుని నమ్మక్కర్లే, నువ్వు చెప్పు. నేను చెప్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ నువ్వు పుల్లలు పెట్టావు, పూజించక్కర్లే కాదు. ఆయన బ్రహ్మని ఒక మాట అనేశాడు, నువ్వేం చేసావు, దీన్ని సోషల్ మీడియాలో పెట్టావు. నువ్వు బ్రహ్మదేవుణ్ణి పూజించక్కర్లేదు అంటున్నాడు. పూజించక్కర్లేదు కాదు. ముందు క్వశ్చన్ విన్నారా మీరు? బ్రహ్మదేవుడు
కూతురు ఎలా పెళ్లి చేసుకున్నాడు అని అడిగాడు. ఆ. అంటే ఇది వివాదే కదా. అవును, అసలు నీకు అవసరమా ఇవన్నీ? అవసరమా? ఇతను మాట్లాడబట్టే కదా వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, మాట్లాడాడు. గ్రంథాల్లోకి వచ్చి వెతుకుతున్నారు. ఆ. ఆ. బైబిల్ బొకడా బుక్ విక్టర్ గారు, యు క్యాచ్ మై పాయింట్. పత్తిపాటి విక్టర్ గారు, బొకడా బైబిల్ రెండు వేరు వేరు. విక్టర్ ఈ పత్తిపాటి ఆయనకి ఆ పత్తి గింజకి ఏ సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ఆడెవడైతే వాళ్ళ నాన్నకి చివరి సెండ్ ఆఫ్ సరిగా ఇవ్వలేదో వాడిని దిగజార్చింది బొకడా బుక్ అనేది నా అభియోగం. ఇప్పుడు నా నోరు మూయించండి. అది మాట్లాడండి మీరు. వెరీ గుడ్ సార్, చాలా మంచిగా మాట్లాడారు. ఖచ్చితంగా ఇలాగే మాట్లాడతాం. చాలా మంచిగా మాట్లాడారు. బొకడా బైబిల్ బొకడా బైబిల్ బొకడా బైబిల్ బొకడా బైబిల్ 100% మీరు అందరూ ఒప్పుకుందాం. ఈ బొకడా రామాయణం బొకడా భగవద్గీతలు నమ్ముకొని వాడు ఆయన అనటం ఎందుకు, మళ్ళీ వాళ్ళకి తిట్టించడం ఎందుకు? నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆ మతాన్ని తిట్టి నీ మతాన్ని కూడా తిట్టిస్తున్నావు. నువ్వు అవును, నీ హిందుత్వాన్ని తిట్టిస్తున్నావు. నువ్వు ఇక్కడ వీళ్ళని తిట్టక వాళ్ళతో పాటు నువ్వు హిందుత్వాన్ని కూడా తిట్టిస్తున్నావు. అంటే ఏంటిది నువ్వు చేసేది? హిందూ మతానికి అతను చీడపురుగే ఇతను. చీడపురుగే. నేను అతను నా మతాన్ని తిట్టిండు అని అనే కాదు, నీ మతాన్ని కూడా నువ్వు తిట్టిస్తున్నావు. మాకేంటంటే మాట్లాడకూడదు నేను తెరే బిడ్డ. పెట్టేసారు. చూడండి, బైబిల్ ఎక్కితే ఎవడైనా ఎలా దిగజారుతాడో. మనం ఏం మాట్లాడలేదు. మాట్లాడరా గొచ్చ నా కొడక, ఉత్త ముద్దు నా కొడక, నీకు మీద మీసం లేని నా కొడక. నువ్వు ఎట్లా పుట్టినవారు కొడక నువ్వు ఆంధ్రలో? నమస్కారం అండి సార్. నమస్తే అది అండి సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. బైబిల్ లంజల పుస్తకం అని నాకు తెలుసు సార్. నేను నమస్తే చెప్తున్నాను. లేదు, సంస్కారం ఉన్న మనిషి ఇది. సంస్కారం ఉందండి. నీకు సంస్కారం ఉందా? నువ్వు పెద్ద మనిషివా? మత పెద్దవా? నువ్వు మా మా మతాన్ని అనుకోండి, మా మతాన్ని తిట్టించి నీ మతాన్ని కూడా తిట్టిస్తున్నావు నువ్వు. నీకు సంస్కారం ఉందా? నువ్వు అంత పెద్ద మనిషివా? నువ్వు మత పెద్దవా? మత బోధకుడువా? రోడ్ల పైనకి వెళ్ళి నువ్వు మతాన్ని ప్రమోట్ చేస్తావా? ఇదేనా నువ్వు ప్రమోట్ చేసేది? నీ ప్రశ్న మళ్ళీ చెప్పు. క్రైస్తవులంటే మీకు ఎందుకంత హేటు, క్రైస్తవులు మీకు ఎందుకంత హేటు అని అడుగుతున్నాను. రెండో దానికి ఆన్సర్ చెప్తా. మొదటిది క్రైస్తవులు అన్నావు కదా, ఎక్కడ ఉన్నారని అని అడుగుతున్నాను. క్రైస్తవులు అంటే ఇప్పుడు మన చుట్టూ తిరుగుతున్నారు మతం తీసుకున్న వాళ్ళు. వాళ్ళు 50-50 కాదు కదా నాన్న. వాళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు? నువ్వు క్రిస్టియనా, నువ్వు హిందువా? నేను హిందువుని. సో క్రిస్టియన్స్ అనేవాడు ఎవడు? ఏంటన్నా ఎందుకు అడుగుతానంటే ఫస్ట్ మా ఫ్రెండ్స్ దాని నుంచి చాలా మంది ఉన్నారండి గొర్రెలు 50-50 గళ్ళు. అదే నీ భాషలో కాదు, నేను అనుకోవడం కాదు నాన్న. ఇప్పుడు నువ్వు హిందువి, నువ్వు చెప్పుకున్నావు, దానికి తగ్గట్టు నీ పేరు ఉంది, నువ్వు ధైర్యంగా మీ అమ్మ నాన్న పేరు చెప్పుకోగలవు. ఏ క్రిస్టియన్ అన్నా వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పుకోగలడా ధైర్యంగా? వాళ్ళ అమ్మ నాన్న పేరు ముష్టి బైబిల్లో చూపించగలడా? ఈ నీతి లేని ఎదవల్ని నేను వ్యతిరేకిస్తా. నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తే నువ్వు కూడా వాళ్ళతో సమానం అయిపోతావు. కుక్క ఈడు కూడా గొర్రె. చూసిండ్రా? హిందూ ఫోన్ చేస్తే హిందూని కూడా తిడుతున్నాడు. నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తే నువ్వు కుక్క అంటున్నాడు. ఎవరిని? హిందూని. రైట్. ఇప్పుడు కారు వెనకాల నీకెందుకురా కారు వెనకాల ఏముంటే? ఆటో వెనకాల కారు రాస్తే కారు అవదు. బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాసం రాస్తే ఆయన పొడుగు అవడం కాదండి. అలాగా పరిశుద్ధం అని రాసిస్తే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? ఒక మాట అండి, ఒక్క మాట చెప్పండి సార్, వింటాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుపోతుంది సార్ 44 మంది. ఎవరికి ఏంటి ఇప్పుడు 3 వచ్చే రాశారు. చెప్పండి సార్. ఓకే, మరి వాల్మీకి తాగుబోతులు అంటారా లేకపోతే విచారు అంటారు? ఏమన్నారు? కాదు సార్, వాల్మీకి కాదు సార్. ఇప్పుడు సార్ మీ మాట నేను విన్నాను. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రాముని నమ్మపోయినా పర్లేదు అని రాధామనోహర్ గారు చెప్తాడు. తిట్టించేసావు కదా వాల్మీకిని. వాల్మీకిని తిట్టించేసావు కదా నువ్వు. వాల్మీకి ఎవరండి? ఒక మహారచయిత ఆయన. రామాయణం బైబుల్ తాగుబోతాడు రాసిండ్రా. ఇప్పుడు వాడు జవాబు ఇచ్చిండు కదా. ఏమని ఇచ్చిండు వాల్మీకి గురించి? అసలు వాల్మీకి అంటే రామాయణం తెలిసిందంటే వాల్మీకి వల్ల నువ్వు వాళ్ళని వీడితో తిట్టించావు. ఇదండి
దీని గురించే నేను, ఎందుకంటే ఇతను చేసేది ఏంది, ఇరు మతాల్లో చిచ్చు పెట్టే వ్యవహారాలు ఇవన్నీ. సార్ ఇప్పుడు నాకు కొన్ని నచ్చదని చెప్పి రోడ్డు మీద వచ్చి ఇది నచ్చొద్దు, మీకు అందరికి నచ్చొద్దు అని చెప్పే మనిషి ఇతను. అయితే ఇలాంటి మనిషి ఎక్కడ ఉండాలి? రోడ్డు మీద ఉండొద్దు, బస్ స్టాండ్లో ఉండదు, సినిమాల్లో ఉండొద్దు, జైల్లో ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి ఇలాంటి వ్యక్తులు. ఇదిగోండి ఇంత పైశాచికత్వమా? పవర్స్ ఉన్నాయి కదా, మీరు వీళ్ళకంటే పెద్ద విశ్వాసులు కదా, వీళ్ళకంటే గొప్ప పార్టీ అధ్యక్షులు కదా. అందుకే నేను చెప్పా, పవర్లెస్ జీసస్, పవర్ఫుల్ గ్లాసెస్. తెలిగిందో లేదో? సో కాబట్టి ఈ పనికి మాలిన మతము జనాన్ని విడగొడుతుంది. నాకు రాత్రి నువ్వు మరి అతను ఏం చేస్తున్నాడు? నువ్వేం చేస్తున్నావు? అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి సార్, ఇంకా చాలా మంది తెలుసు. చాలా ఉంది, ఇది తక్కువ, నేను తీసి చాలా మంది చాలా తక్కువ. చూస్తున్నారు, మీరు చాలా తక్కువ. ఓకే, మీరు చేసింది అయితే మంచి పనే, కంప్లైంట్ ఇచ్చి మరి దాని తదుపరి రియాక్షన్ పోలీసు వారి నుంచి ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? అందరికీ, అన్ని మతాల వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? ఒకటేనండి, మీ మతాన్ని మీరు ఆచరించుకోండి. ఎంత గొప్పగా చేసుకుంటారు, ఎంత గొప్పగా ఆచరించుకుంటారు, తప్పు లేదు. ఇప్పుడు నా తల్లిదండ్రులు, నేను ఎంత గొప్పగా రోజు వాళ్ళని క్రీటం పెట్టి కాలు కడుక్కుంటా. కానీ ఇతర తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులే కారు, వాళ్ళకు ఏ చేత కాదు అనే హక్కు నాకు లేదు, ఇతరులకు కూడా తెలియజేసే హక్కు నాకు లేదు. అప్పుడు ఏమవుతాను? పిచ్చోడు అంటారు వాడిని. ఇతర తల్లిదండ్రులు కారు అనేవాడు పిచ్చోడు. అంటే ఇలాంటి పిచ్చోళ్ళు ఎక్కడ ఉండాలి? ఉంటే జైలు ఉండాలి, లేకపోతే ఎర్రగడ్డ. అంతే. వద్దు, మతాల మధ్య చిచ్చు పెట్టే మనుషులు రోడ్లపై ఉండొద్దు, రోడ్ల మీద ఉండొద్దు, ఎక్కడ పడితే అక్కడ ఉండొద్దు. ఈ వీలైతే ఇలాంటి గుడ్లలో కూడా రావద్దు, ఇల్లు బహిష్కరించాలి. గుడ్లలో కానీ ఇళ్ళల్లో కానీ ఇదా నువ్వు బోధించేది? సార్ ఇంకొకటి ఉంది, అది ఇంకొక కంప్లైంట్ ఇస్తున్నా, ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ జోసఫ్ గారు. సమాజం బాగుండాలని మీరు చేసిన ప్రయత్నానికి నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఉన్మాదుల్లాగా బిహేవ్ చేసే క్రైస్తవుల్లో కొంతమంది ఉన్నారు, హిందువుల్లో కొంతమంది ఆన్లైన్ బెగ్గర్స్ ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా అన్ని మతాలు ఉన్నారండి. అన్ని మతాల్లో వాళ్ళని ఎవరైతే సమాజానికి లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం అయ్యేలా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలకు ఎవడైతే విఘాతం కలిగించేలా వాడి వ్యాఖ్యలు ఉన్నాయో, అలా ప్రతి వ్యక్తి, ఈవెన్ నాతో సహా మీ యాక్షన్. నేను కూడా అండి, ఇప్పుడు మీరు నన్ను గ్రిల్ చేశారు, ఎక్కడ నోరు జారానా? అదుపులో ఉండాలి నోరు. ఏదో పిలిచారు, చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు నన్ను కొందరు గురించి అడిగారు, నాకు అవసరం లేదు. అదుపులు ఉండాలి, ఏది మాట్లాడేటప్పుడు అదుపులు ఉండాలి. ఇతరు మనోభావాలు దెబ్బతీయకుండా మాట్లాడాలి, ఇతరులని టార్గెట్ చేయకుండా మాట్లాడాలి. ఇతరులని నేను ద్వేషిస్తాను, అందరికి హక్కు ఉంది, ద్వేషించే హక్కు ఉంది. కానీ ఆ ద్వేషాన్ని పెంచే హక్కు లేదు నాకు. అవునా కదండి? ఆ ద్వేషాన్ని పెంచే హక్కు లేదు. వాడు చేసే రాంగ్, దాన్ని ఖండించే హక్కు ఉంది. ఇంకా రాంగ్ చేశాడు, వాడిని నిలదీసే హక్కు ఉంది. మరి సొసైటీకి ఇప్పుడు ఇతను చేసే పనులు, రాంబాబుకు ఫోన్ చేస్తాడు, ఆ రాంబాబు వల్ల హిందుత్వానికి అన్యాయం జరుగుతుందంటే ఖండించే హక్కు ఇతనికి ఉంది, నిలదీసే హక్కు కూడా ఉంది. వీలైతే ఒకవేళ అతను అదుపులు దాడితే నరకేయి, పీడబోతుంది. అంతేగాని నువ్వు సమాజాన్ని ద్వష్టపట్టించే హక్కు నీకు లేదు. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించారు. మిగతా ఉన్మాదుల్లాగా బిహేవ్ చేసే వాళ్ళపైన కూడా ఆ మతం ఈ మతం ఆకలం లేకుండా వాడిపైన కూడా మీరు కంప్లైంట్ ఇలాగే ఇవ్వాలి. సమాజంలో ఉగ్రవాదుల్లాగా బిహేవ్ చేసే 100% నేను కూడా ఎక్కడ వెనక్కి తగ్గనండి. ఇట్లా వీళ్ళేదో మేము భయపడతాం అన్నట్లు ఉన్నారు. సార్ ఒకటే చిన్న రిక్వెస్ట్ అండి, చిన్నగా ఉన్నప్పుడు నాది బొయ్యి యాక్చువల్లీ అదే. ఈ చాలామంది అడిగారు, అసలు నీకు ఎందుకు ఇలాంటి పౌరుషం, ఎందుకు ఈ కోపము, ఎందుకు ఇలాంటి ఆలోచనలు అంటే, ఆ బొయ్యిగూడ అనేది ఆ రక్తంలో ఉండిపోయింది నాకు. అక్కడ పెరిగాను కాబట్టి, అక్కడ ఉన్నాను కాబట్టి, అక్కడ హిందువులతో తిరిగాను కాబట్టి. అక్కడ హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని కాదు, అందరూ ఒకటే కలిసి ఉండేవాళ్ళం. కలిసి ఉండి పండుగలంటే అసలు పోలీసులు ఉండేవారు కాదు. ఇప్పుడు పండుగలంటే పోలీసు ఉంటేనే పండుగ అంటే పోలీసులు పండుగ చేసుకోవాలన్న ఒక చిన్న కోరిక అండి. మన పండుగలు చేసుకుంటే పతంగులు ఎగరేసుకోవడం కానివ్వండి, ఏ పండుగ కానివ్వండి, పోలీసులు లేని పండుగలు చేసుకోవాలి. ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూద్దాం, రాబోయే రోజులు ఎట్లా ఉంటుంది. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇది జోసఫ్ గారు, రాధా మనోహర్ గతంలో పాస్టర్ అజయ్ బాబు మీద కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు ఆయన చాలా రకరకాలుగా అనుకున్నారు, మతోన్మాదులతో చేతులు కలిపి ఇలా క్రిస్టియానిటీకి డ్యామేజ్ చేయాలని చెప్పి ఈ రకంగా. కానీ ఇప్పుడు
రాధా మనోహర్ దాస్ అలియాస్ డిచ్కీ బాబా మీద కూడా కంప్లైంట్ ఇచ్చాడు. అంతే కదా సార్, నవ్వుతారేంటి? ఆయనకి పేరు అదే కదా యూట్యూబ్లో. మరి అది ఉన్నాయి కదా, వీడియోస్ ఉన్నాయి కదా. డిచ్కీ బాబా అనే రాధా మనోహర్ దాస్ పైన కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఆ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. మరి పోలీసులు అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసినట్లు రాధా మనోహర్ దాస్ గురువు గారిని కూడా అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలంటే ఎన్నిసార్లు, ఒక 2 రోజులు టైం పట్టిద్దా? 2-3 రోజుల్లో టైం పట్టదంట. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఈ ఎంటైర్ వీడియో ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.